డెంగీ విష జ్వరాలు కరీంనగర్ జిల్లాను వణికిస్తున్నాయి. వేలాది మంది ప్రజలు మంచం పట్టారు. విజృంభించిన విష జ్వరాలు డెంగీతో ఒకే రోజు 4 ప్రాణాలు కోల్పోయారు. జ్వర పీడితులతో ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. సరైన వైద్యం అందక నిరుపేదలు జ్వరాలతో ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తూ ఒళ్ళు గుల చేసుకుంటున్నారు. అధికారులు పాలకులు చోద్యం చూస్తూ కాకి లెక్కలతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కరీంనగర్ జిల్లాలో విజృంభించిన విష జ్వరాలు, దడ పుట్టిస్తున్న డెంగీ, మలేరియా, మంచం పట్టిన వందలాది మంది గ్రామీణులు. జిల్లాలో ఒకే రోజు 4 మృతి. పట్టించుకోని అధికారులు. కరీంనగర్ జిల్లా ప్రజలు విష జ్వరాలతో తల్లడిల్లుతున్నారు. విష జ్వరాలతో పాటు డెంగీ బాధితులు రోజురోజుకు పెరుగుతున్నారు. జ్వర పీడితులతో ఆస్పత్రులన్నీ రద్దీగా మారాయి. ఆస్పత్రుల్లో బెడ్కు 2 పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించి దోమల బెడద ఎక్కువై వ్యాధులు స్వైర విహారం చేస్తున్నాయి. డెంగీ విష జ్వరాలతో 10 రోజుల్లో కరీంనగర్ జిల్లాలో 12 మంది మృత్యువాత పడ్డారు. మంగళవారం ఒక్కరోజే 4 మృతి చెందారు. ధర్మపురి గ్రామ కార్యదర్శి సత్యనారాయణ, మంథనికి చెందిన రవి ఇద్దరూ డెంగీతో హైదరాబాద్లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. కాళేశ్వరానికి చెందిన ఇంటర్ విద్యార్థి సిద్ధార్థ, మల్లాపూర్కు చెందిన వృద్ధురాలు రాజమ్మ విషజ్వరంతో మృతి చెందారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటికొకరిద్దరు జ్వరాలతో బాధపడుతున్నారు. దోమల నివారణ, పారిశుద్ధ్యం పనులపై నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పరిస్థితి విషమిస్తోంది. సర్కార్ దవాఖానాలు ఉండి కూడా ప్రయోజనం లేకుండా పోతోంది. ప్రభుత్వ ఆస్పత్రులకు వెళితే వైద్యం సరిగా అందడం లేదని, ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా ఇంట్లో 3 ఉన్నాయి జ్వరం. మా సార్కు, మా కొడుకుకు, మా పెద్ద బిడ్డకు ఉంది. ఇక 2 రోజులతో నాకు కూడా వస్తుంది ఇక్కడ ఉంటే జ్వరం. ఇక అంతా ఎట్లా అయిండు మా బాబు చూడు, జ్వరంతో మొత్తం వీక్ అయిపోయిండు. గవర్నమెంట్లోకి వచ్చిన గవర్నమెంట్లో చూస్తే ప్లేస్ దొరకక బయట కూర్చున్నాం. మళ్ళీ మీకు జ్వరం డేలో వస్తుంది, నైట్లో ఫుల్ వస్తుంది. ఇక అసలు తక్కువైతే కాదు, డాక్టర్ కూడా సరిగ్గా చూస్తలేరు. మరోవైపు రోగులు ఆర్థికంగా నష్టపోతున్నారు. జ్వరాల బారిన పడ్డవారికి అవసరం ఉన్నా లేకున్నా వైద్యులు రక్త పరీక్షలతో దడ పుట్టిస్తున్నారు. ప్లేట్లెట్స్ తగ్గితే చాలు డెంగీ అంటూ బాధితులు కార్పొరేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. లక్షలకు లక్షలు వెచ్చించి ఖరీదైన వైద్యం చేయించుకుంటూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిరుపేదలు మాత్రం సర్కార్ దవాఖానాలో వైద్యులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. వాళ్ళు ఏం చెప్పిండ్రో అక్కడి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోమన్న వాళ్ళు ఇటు వచ్చినాం. వాళ్ళు ఏం బెడ్ ఇమంటే బెడ్ లేదు అన్న వాళ్ళు ఇక సపరేట్గా కూలబడ్డా. జ్వరం రాబట్టి 4-5 రోజులు అవుతుంది. బ్లీడింగ్ కాబట్టి 10 రోజులు అవుతుంది. రక్త కణాలు తగ్గిపోవడం వల్ల ఇక్కడ మేము మాకు ఆర్థిక స్తోమత వల్ల డబ్బులు లేక ప్రైవేట్ హాస్పిటల్ చూపించుకోలేక గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే ఇక్కడ సుధా ఎక్కువ పట్టించుకోవడం లేదు. మలేరియా పాజిటివ్ కేసులు 84, డెంగీ కేసులు 6 నమోదు కాగా డెంగీతో 1 మాత్రమే మృతి చెందారని వైద్యులు అంటున్నారు. విష జ్వరాలు అదుపులోనే ఉన్నాయని చెబుతున్నారు. ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. ఆ ప్రైవేట్ డాక్టర్స్కి కూడా మేము అంత సర్కులర్ పంపించడం జరిగింది. అనవసరంగా ప్రతిదానికి డెంగ్యూ అని చెప్పకుండా తర్వాత ఉన్న పరిస్థితి ఉన్నట్టు చెప్పి ఆ పేషెంట్ చాయిస్ మీద ట్రీట్మెంట్ వదిలిపెట్టచ్చు. కానీ మీరు బాగా సీరియస్ అయ్యే అవకాశం ఉందని బెదిరించే సమస్య లేదు. వాళ్ళకు మేము ఆల్రెడీ సర్కులర్ పంపించాం. ప్రజలు కూడా మనకు పరిశుభ్రత పాటించుకొని పాటించిన తర్వాత కూడా కొంతమందికి సీజన్ చేంజ్ అయింది కాబట్టి జ్వరాలు వస్తాయి. ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదని మీ ద్వారా వాళ్ళందరికీ తెలియజేస్తాం. 6 ఏళ్ల క్రితం డెంగీ జ్వరాలతో ఒక్క కరీంనగర్ జిల్లాలోనే 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మళ్లీ ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏర్పడింది. ఇంత సీరియస్గా ఉంటే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా మేల్కొని మెరుగైన వైద్యం అందించి జ్వరాల బారిన పడిన వారిని ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు. సాక్షి న్యూస్, కరీంనగర్. తూర్పు ఏజెన్సీని విష జ్వరాలు పట్టి పీడిస్తున్నాయి. వర్షాకాలం ప్రారంభమైన నాటి నుంచి ఏజెన్సీ గ్రామాలు జ్వరాలతో మంచం పట్టాయి. వైద్య సేవలు అంతంత మాత్రంగానే ఉండడంతో మన్యం వాసులకు ఇక్కట్లు తప్పడం లేదు. తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతాలైన రంపచోడవరం, మారేడుమిల్లి, దేవీపట్నం మండలాల్లో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. రోజురోజుకు జ్వర పీడితుల సంఖ్య పెరిగిపోతోంది. జ్వరాల బారిన పడి అనేక మంది మంచం పట్టారు. రంపచోడవరం మండలంలో కాకివాడ, బందపల్లి, బొలగొండ, గెందాడలలో విషజ్వరాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మారేడుమిల్లి మండలంలోని ఆకుమామిడి తోట, పాతకోట, దేవరపల్లి తదితర గ్రామాల్లో జ్వరాల తీవ్రత అధికంగా ఉంది. మన్యంలోని 11 మండలాల్లో దాదాపు ఇదే పరిస్థితి. అయితే మన్యంలో ఎక్కడ విషజ్వరాల బారిన పడినా రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తీసుకురావాల్సిందే. ఇప్పటికే విషజ్వరాలతో ఈ ఆస్పత్రి నిండిపోయింది. ఏజెన్సీలో వైద్యం అందించేందుకు ప్రభుత్వం ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేసినా పరిస్థితిలో మాత్రం పెద్దగా మార్పు రావడం లేదు. వైద్యులు అందుబాటులో ఉండకపోవడం, పీహెచ్సీల్లో పూర్తిస్థాయిలో సిబ్బంది లేకపోవడంతో బాధితులకు వైద్యం సరిగా అందడం లేదు. మరోవైపు ముంపు మండలాలైన చింతూరు, విఆర్పురం, కూనవరం మండలాల్లో వైద్య సిబ్బందే కరువయ్యారు. మొత్తం మన దాంట్లో 4500 మంది వచ్చారండి. ఇందులో ఫీవర్ కేసులు 4500లో 1100 ఫీవర్ కేసులు ఉన్నాయి. అందులో మలేరియా పాజిటివ్ కేసులు 270 నుంచి 300 వరకు ఉన్నాయి. మలేరియా పాజిటివ్ కాకుండా వాళ్ళు మలేరియా సిమ్టమ్స్ ఉన్న కేసులు కూడా ఒక 100-150 మందిలో ఉంటాయండి. అంటే సిమ్టమ్స్ అంటే చలి జ్వరం, వాంతులు, ఫిట్స్ రావడం ఇలాగా. సో దాన్ని కూడా మలేరియా ట్రీట్ చేస్తాం. ఏజెన్సీ గ్రామాల్లో వైద్య సేవలు తగ్గిపోవడంతో జ్వరాల బారిన పడిన వారికి సకాలంలో వైద్యం అందక ఎంతో మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వైద్య సదుపాయాలు కల్పించాలని ఏజెన్సీ గ్రామాల ప్రజలు కోరుతున్నారు.